International lab facility. Student lead startups. Great academic exposure. KL. Deemed to be university. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా అభ్యర్థిని ప్రకటించేసిన తర్వాత ఆ పోటీ మరింత రాజుకుంది. నియోజకవర్గాలు అడుగు పెడితే కనుక ఆ పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిచ్చేస్తున్నారు. మాటల యుద్ధం జరుగుతోంది. మాటల తూటాలు పేలుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉంది అనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి మరొక ఆసక్తికర నియోజకవర్గం గజపతి నగరం. అవును, ఇక్కడ ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది, ముఖ్యంగా వాళ్ళకున్న ప్రొఫైల్స్ ఏంటి, అట్ ద సేమ్ టైం అక్కడ ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయనేది చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించిందో చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్. వైసీపీ బరిలోకి దించింది బొత్స అప్పల నరసయ్యను. అలాగే తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది కొండపల్లి శ్రీనివాస్ను. ఒకసారి ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఇక్కడ వైసీపీ బరిలోకి దించింది బొత్స అప్పల నరసయ్య. ఒక్కసారి ప్రొఫైల్ చూస్తే కనుక తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత, బీటెక్ చదువుకున్నారు. డిఈగా పనిచేస్తూ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చారు బొత్స అప్పల నరసయ్య. ఇక మరింత ప్రొఫైల్ చూస్తే కనుక 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు, గెలుపొందారు. 2014లో మళ్ళీ పోటీ చేశారు, కానీ ఓటమిని చవి చూశారు. 2015లో వైసీపీలో చేరారు. 2019లో తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు బొత్స అప్పల నరసయ్య. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొండపల్లి శ్రీనివాస్ ప్రొఫైల్ చూస్తే కనుక తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కొండపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీ పైడితల్లి నాయుడు మనవడు శ్రీనివాస్. సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా కూడా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు శ్రీనివాస్. ఇంకా ఈయన ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేస్తే కనుక తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఈయన. కుటుంబ రాజకీయ నేపథ్యం కూడా కలిసొచ్చే అంశం శ్రీనివాస్కు. ఒకసారి గజపతి నగరానికి సంబంధించి ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేద్దాం. క్లుప్తంగా గజపతి నగరం నియోజకవర్గానికి సంబంధించి చూసే ప్రయత్నం చేస్తే కనుక విజయనగరం పార్లమెంటు స్థానంలో భాగం గజపతి నగరం నియోజకవర్గం. బొండపల్లి, గజపతి నగరం, గంట్యాడ, దత్తిరాజేరు, జామి మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఒక్కసారి జామి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇక్కడ నేను పాస్ తీసుకున్నానంటే కనుక ఒక్కసారి ముందు ప్లేట్కి వెళ్దాం. పీసీఆర్ జామికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక జామి అనేది కొన్ని గ్రామాలు అటు ఎస్కోటలో ఉన్నాయి, అలాగే కొన్ని గ్రామాలు ఇటు గజపతి నగరంలో కూడా ఉన్న పరిస్థితి. అందుకే దీనికి సంబంధించి మనం శృంగవరపు కోటలో కూడా జామి మండలం చూడడం జరిగింది. ఇప్పుడు గజపతి నగరానికి సంబంధించి కూడా జామి మండలం ఈ డీటెయిల్స్లో చూసిన ప్రయత్నం. ఇక్కడ సామాజిక వర్గాల వారీగా ఎటువంటి ప్రభావం ఉంది, ఎవరి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూస్తే కనుక తూర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించి 35% ఓట్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం కుప్పల వెలమ సామాజిక వర్గానికి సంబంధించి 30%, ఇతరులు 35% ఉన్న పరిస్థితి. అంటే దాదాపుగా తూర్పు కాపు సామాజిక వర్గం అలాగే ఇతరులు కూడా సేమ్ రేషియోలో ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. కొప్పుల వెలమ సామాజిక వర్గానికి సంబంధించి కూడా 30%. అంటే ఇక్కడ కూడా దాదాపుగా దగ్గరగా అంటే సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే ఇక్కడ ఒక క్లోజ్ కాంటెస్ట్ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో గజపతి నగరం నియోజకవర్గంలో ఏం జరగబోతోంది, అభ్యర్థులకు సంబంధించినటువంటి వ్యూహాలు ఉన్నాయి, పార్టీలకు సంబంధించినటువంటి వ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి, అక్కడ ఎవరి విజయ అవకాశాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించబోతున్నారు. రాజేష్, ఇక్కడ వైసీపీ బరిలోకి దించింది బొత్స అప్పల నరసయ్యను, అలాగే టీడీపీ బరిలోకి దించింది కొండపల్లి శ్రీనివాస్ను. ఎవరి విజయ అవకాశాలు ఏంటి, అట్ ద సేమ్ టైం ఎవరి వ్యూహాలు ఏంటి, అక్కడే ఎటువంటి చర్చ జరుగుతోంది? సచిన్, ఈ నియోజకవర్గం అయితే మాత్రం ఈ రోజు చాలా ఉత్కంఠంగా అయితే మాత్రం రాజకీయం ఉందని చెప్పొచ్చు. అయితే ఈ నియోజకవర్గం ప్రధానంగా చూసుకుంటే బొత్స ఫ్యామిలీ మాత్రం ఎక్కడి నుంచో పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ నియోజకవర్గంలో బొత్స అప్పల నరసయ్య, ఇక్కడ ఎటువైపు చూసుకుంటే మంత్రి బొత్స సత్యనారాయణ, ఇద్దరు అన్నదమ్ములు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ నియోజకవర్గం పైన అయితే బొత్స ప్రభావం మాత్రం 100% ఉంటుందని మాత్రం తప్పదు. అయితే ఇదే విధంగా చూసుకుంటే మరోవైపు చూసుకుంటే టీడీపీ నుంచి అయితే మాత్రం కొండపల్లి శ్రీనివాస్ అయితే మాత్రం ఈ నియోజకవర్గం నుంచి అయితే బరిలో ఉన్నారు. అయితే ఈ కొండపల్లి శ్రీనివాస్ కూడా ఇదే మొదటిసారి ఎమ్మెల్యేగా వచ్చినప్పటికైనా సరే గతంలో చూసుకుంటే కుటుంబ రాజకీయ నేపథ్యంలో చూసుకునేటప్పటికీ మాత్రం ఖచ్చితంగా తమదైన శైలి ఈ రోజు ప్రజల్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. కనుక ఈ ఇద్దరు కూడా హోరాహోరీగా పోటీ ఉంటదనేది మాత్రం ఖచ్చితంగా చెప్పడం అయితే జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ నియోజకవర్గంలో మాత్రం బొత్స ఫ్యామిలీ మాత్రం ఖచ్చితంగా ఇక్కడ బాగా వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే విధంగా మరో పక్క చూసుకుంటే కొండపల్లి ఫ్యామిలీ అంతా కూడా ఈరోజు రాజకీయాల్లోనే తాతల నుంచి కూడా రాజకీయంలోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఎంతో ఈ యొక్క నియోజకవర్గానికి అయితే సేవలు ఇంతవరకు చాలా ఎక్కువగా అందించారు. కనుక ఖచ్చితంగా మేమే పట్టం కడతాం, మేము ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరవేస్తామని అయితే మాత్రం మరోవైపు చూసుకుంటే కొండపల్లి శ్రీనివాసరావు అయితే డంక మోగిని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే వాళ్ళ కార్యాచరణలు మాత్రం వాళ్ళ కార్యకర్తలతో పాటు
గ్రౌండ్లో ఉన్నటువంటి నాయకుల్ని కార్యకర్తలు అందరినీ కూడా కార్యాచరణలో మాత్రం ఇప్పటికే అందరితో పాటు సమీక్షించడంతో పాటు వాటిలో ముందుకెళ్ళడం అంటే జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సరే మరోవైపు చూసుకుంటే బొత్స ఫ్యామిలీకే పైచేయి అనేది మాత్రం మరోవైపు అయితే మాత్రం ఈ యొక్క నియోజకవర్గంలో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం గజపతి నగరం నియోజకవర్గానికి సంబంధించి కూడా ఉత్కంఠ పోరు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. సో ఏం జరగబోతోంది, ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారు, ఎవరు అక్కడ ఎమ్మెల్యేగా గెలవబోతున్న అంశానికి సంబంధించి మాత్రం జూన్ 4న తెలియబోతుంది అరుజు ఫలితాలతో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.